తరం కాలం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. కాలక్రమేణా తగ్గుతుంది. అడపదడప మళ్ళీ ఇంకో టెర్రరిస్ట్ సంఘటనలు జరుగుతాయి. దీంతో అంతం కాదు. మళ్ళీ 5 ఏళ్ళ జరగచ్చు, 3 ఏళ్ళ జరగచ్చు, 10 ఏళ్ళ జరగచ్చు. ఇవాళ ఒక మూర్ఖుడు కారు స్టీరింగ్ వీల్ దగ్గర కూర్చుని అక్కడ పండుగకో పబ్బానికో 100 మందో 1000 మందో కలిసి ఉంటే, ఆ ప్రదర్శనలో ఉంటే వాళ్ళందరి మీద కారు నడిపేసి 10 మంది చంపే అవకాశం ఉన్నటువంటి దేశం ఇది, ప్రపంచం ఇది. మరి దానికి అవతల పెద్ద బలం ఉండక్కర్లే. ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఇది. అలాంటి ఎసిమెట్రిక్ వార్ఫేర్ని కేవలం యుద్ధంతో మనం నిర్మూలించలేం. ఈ పాకిస్తాన్ మీద మనం చేసిన దాడి ఒక బలమైన సంకేతం. మేము దీన్ని సహించము, అంతర్జాతీయ సమాధానం కూడా సంకేతం. అంతే తప్ప ఇది ఇంతటితో ఆపకుండా మనం కొనసాగించినట్లయితే అది భారత్ చాలా దుస్సాహసమైన చర్య అవుతుంది, పొరపాటు అవుతుంది. సరైన చర్య తీసుకున్నాం, ఇప్పటితో ఆపటం లేదు, అవసరాన్ని బట్టి స్పందిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ తన వేళ్లతో తన కళ్ళు పొడుచుకుంటున్నది. టెర్రరిజాన్ని పెంచి గొప్పగా అవుతున్నాం అనుకున్న దేశం నష్టపోతున్నది, సర్వనాశనం అవుతుంది చివరికి. అంచేత మాకే కాదు మీకు నష్టం అవుతుంది, మీరు సర్వనాశనం అవుతారని హెచ్చరించారు. ఇంకోసారి కనుక ఇలాంటివి చేస్తే మరింత ఘాటుగా స్పందిస్తామని స్పష్టంగా చెప్పారు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కి లొంగమని చెప్పారు. అదే సమయంలో నీళ్లు రక్తం ఒకేసారి ప్రపంచంలో సాధ్యం కాదని చెప్పని అంటే, ఇవాళ రేపు పొద్దున చర్చలు ఏం జరిగినా కూడా కేవలం తాత్కాలికమైన సాంకేతికమైన అంశాల విషయం తప్ప అప్రక్షిప్తంగా ఉన్న అంశం ఒక్కటే ఉన్నది, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ తప్ప కాశ్మీర్ విషయంలో వివాదానికి తావులేదు. అది మా భూభాగం అని స్పష్టంగా చెప్పారు. అంచేత మన ప్రయోజనాలు దెబ్బతినకుండా టెర్రరిజం అంతం చేసే రీతిలో, మన ఆర్థిక వ్యవస్థ పెంచుకునే రీతిలో వ్యవహరించాలి. ఆ రకంగా ఇది సరైనటువంటి చర్య, సరైన సమయంలో. సార్, ఒకటి ఇక్కడ కొద్దిమంది ఒపీనియన్ ఏంటంటే, ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది మేము చేసిన అటాక్స్ ఈ స్థాయిలో ఉంటాయి రెసిప్రోకల్ గా అని భారత్ ఊహించలేదు, డ్రోన్స్ అటాక్ కానీ ఇది కానీ, అందుకని మన వాళ్ళు వైదొలిగారు, లేకపోతే మన రాఫెల్ ను కూల్చేశారు, ఇట్లా రకరకాల వస్తున్నాయి. ప్లస్ పాకిస్తాన్ లో వాళ్ళు అక్కడ కొద్దిమంది సంబరాలు చేసుకుంటారు, మేము గెలిచాం యుద్ధంలో అని చెప్పి. మీకు గుర్తుందో లేదో అని, మీరు చాలా మంది చిన్నపిల్లలు బహుశా పుట్టుంటారు అప్పటికి. మేము బాగా కుర్ర వయసులో ఉండగా 1971 యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ పూర్తిగా కోల్పోయి దేశం 2 ముక్కలైపోయి 93,000 మంది సైనికుల్ని మనం అధీనంలోకి తీసుకుంటే, పాకిస్తాన్ పత్రికల్లో భారత్ మీద తీవ్రమైన దాడి చేసి ఓడించేస్తున్నామని హెడ్లైన్స్ వచ్చినాయి. డిసెంబర్ 17న పూర్తిగా పాకిస్తాన్ మనకు లొంగిపోతే, ఆ రోజు పత్రికల్లో భారత్ని పూర్తిగా మనం దాడి చేస్తున్నాం, భారత్ పూర్తిగా నాశనం అవుతుందని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అంచేత పాకిస్తాన్లో ఏం చెప్పుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఏం చెప్పారు, ఇది కాదు మనకి. సత్యం ఏంటి దీర్ఘకాలం తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అంచేత మన దీనిలోకి సోషల్ మీడియా వీరులతో పోరాటం వద్దు. యుద్ధం అన్నది ఆషామాషి విషయం కాదు, చాలా తీవ్రమైన విషయం. యుద్ధానికి పర్యవసానాలు ఉంటాయి. యుద్ధానికి వాళ్ళకంటే ఎక్కువ మనకు పర్యవసనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఎలాగో దెబ్బతింది. మన ఎకానమీ ఇప్పుడు ఎస్పెషల్లీ 4 రాష్ట్రాల్లో 32 ఎయిర్పోర్ట్లు మూసేసిన పరిస్థితి. ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే మనం ఎక్కువ దెబ్బతింటామా? మనం ఎక్కువ దెబ్బతినాం, వాడు సర్వనాశనం అవుతాడు, కానీ మనం కూడా దెబ్బతింటాం. ఇప్పుడు మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోకూడదు కదా. వాడికంటే ఎక్కువ దెబ్బతింటం సాధ్యం కాదు. పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది, కానీ నిండా మునిగినవాడు వాడు. కాబట్టి వాడి మీద కోపంతో మన వ్యవస్థని, మన దేశాన్ని నాశనం చేసుకోకూడదు. దీర్ఘకాలికంగా భారతదేశానికి భద్రత ఎప్పుడు వస్తుంది? ఎంత ఆర్థిక పరంగా బలం ఉంటే, ఎంత సైనిక పరంగా బలం ఉంటే, అంతే తప్ప అదే పనిగా రోజు యుద్ధాలు చేస్తే కాదు. యుద్ధాలు చేయడం వల్ల దేశం బలపడదు, యుద్ధాలు చేయడం వల్ల దేశం బలహీనపడుతుంది. యుద్ధమే అవసరం లేని పరిస్థితి తీసుకురావాలి. అంచేత అవసరమైతే రక్షక దళాలు ఉన్నది, రక్షణ కోసం పెట్టే ఖర్చు గానీ, పెట్టే ప్రయత్నం గానీ, అవసరమైతే దాడి చేయడం కోసం, కానీ అది చివరి ఆయుధంగా ఉండాలి. అది అవసరం లేని పరిస్థితి తీసుకురావాలి. ఆ ప్రయత్నమే దేశంలో జరుగుతోంది. ఏ పార్టీ ఉన్నా కూడా ఒక విషయం గుర్తించాల్సింది ఏమిటంటే, టెర్రరిస్టులు ఓడిపోయారు. ఈ దేశం ముక్కలైపోతుంది, దేశంలో హిందూ ముస్లిం సమాజం విడిపోతుందని చెప్పే ఉద్దేశంతో, విడిపోవాలన్న కోరికతో, అంతర్యుద్ధం రావాలన్నటువంటి వ్యూహంతో వాళ్ళు కావాలని చెప్పని ఏరి కోరి హిందువులా కాదా అని లెక్కపెట్టి వాళ్ళని చంపారు. కానీ దేశంలో హిందూ ముస్లిం తేడా లేకుండా సమాజం మొత్తం ఒకే రకంగా స్పందించింది. రాజకీయ పార్టీలు అద్భుతంగా ఏకగ్రీవంగా స్పందించినాయి. కాశ్మీర్ సమాజం బహుశా గత 30-40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ముక్త కంఠంతో టెర్రరిజాన్ని వ్యతిరేకించినాయి. బంద్ జరిగితే అందరూ పూర్తిగా మద్దతు ఇచ్చారు. అందుకు ఆర్థికంగా నష్టపోతున్నాం. భారత్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడులు పోతాయి, అంతకు మించి ఈ టూరిజం పోతుంది.
మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పని స్పష్టంగా కాశ్మీరులకు అర్థమైంది. కాబట్టి ఏ వ్యూహంతో వచ్చారో ఆ వ్యూహంలో పూర్తిగా విఫలమైనారు. మనం విజయాన్ని సాధించాం. విజయం కోరల్లోంచి పరాజయాన్ని లాక్కూడదు మనం. ఓకే. సో కొద్దిమంది అంటారు మరి అటువంటి